బ్యాంకులు నిత్యం రద్దీగా ఉంటాయి. ఏదో ఒక పని మీద నిత్యం బ్యాంకుల్లో క్యూ లైన్లో ఉంటారు జనాలు. డబ్బులు జమ చేసేందుకు, విత్డ్రా చేసుకునేందుకు, ఇంకా లోన్లు తీసుకునేందుకు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేందుకు, చెక్ బుక్స్ కోసం, అలాగే డెబిట్ కార్డ్, పాస్బుక్ సేవలు ఇలా ఎన్నింటి కోసమో బ్యాంకులకు వెళుతూ ఉంటారు. అయితే వచ్చే ఏడాది జనవరి నెలలో వచ్చే సెలవుల లిస్ట్ ఆర్బీఐ విడుదల చేసింది. మొత్తంగా బ్యాంకులకు 14 రోజులు సెలవులు రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే బ్యాంకులకు సెలవులున్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు ఎలాంటి అంతరాయాలు లేకుండా పనిచేస్తాయని ఆర్బీఐ నిర్వాహకులు తెలిపారు. జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. జనవరి 7 ఆదివారం కాబట్టి బ్యాంకులు బంద్ ఉంటాయి. జనవరి 11 మిషనరీ డే గురువారం, మిజోరంలో బ్యాంకులకు హాలిడే. జనవరి 12 స్వామి వివేకానంద జయంతి శుక్రవారం, బెంగాల్లో సెలవు. జనవరి 13 లోహరి, 2వ శనివారం, దేశవ్యాప్తంగా హాలిడే. జనవరి 14 సండే, సంక్రాంతి, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుంది. జనవరి 15 సోమవారం, పొంగల్, తిరువళ్లూర్ డే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో హాలిడే. జనవరి 16 మంగళవారం తుసు పూజ ఉండడం వల్ల బెంగాల్, అస్సోంలో సెలవు ప్రకటించారు. జనవరి 17 గురు గోవింద్ సింగ్ జయంతి, కొన్ని రాష్ట్రాల్లో సెలవు. ఇక జనవరి 21 ఆదివారం హాలిడే. జనవరి 23 మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, చాలా రాష్ట్రాల్లో సెలవుంది. జనవరి 25 గురువారం, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ డే. జనవరి 26 శుక్రవారం, రిపబ్లిక్ డే, దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే. జనవరి 27 4వ శనివారం, దేశవ్యాప్తంగా సెలవు. జనవరి 28న ఆదివారం, సెలవు. జనవరి 31న బుధవారం, మిడామ్ మేఫీ సందర్భంగా అసోంలో సెలవు.